సహయజ్ఞాః ప్రజాః సృష్ట్యా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్వధ్వ ఏషవోస్త్విష్ట కామదుక్. చూడండి, 6వ అధ్యాయము కర్మయోగము భగవద్గీత తాత్పర్యము. ఇక్కడ ఈ అధ్యాయంలో మొత్తము భగవంతుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే యజ్ఞం గురించి చెప్తున్నాడు. చూడండి, భగవద్గీతలో యజ్ఞం గురించి ఒక అధ్యాయమే ఉంది. ఏం చెప్తున్నాడు? పరమేశ్వరుడు సృష్టి వనర్చునప్పుడు ప్రథమమున మానవులను సృజించునప్పుడే యజ్ఞభావనతో వారిని సృజించి ఉన్నాడు. చూడండి, ఈ మనుష్యుని సృజించడమే భగవంతుడు యజ్ఞభావనతో సృజించాడట. కృష్ణుడు చెప్తున్నాడు, ఏది పరమేశ్వరుడు ఈ మానవులను సృష్టించినప్పుడే ఒక యజ్ఞభావనతో సృజించాడు. వారికి వేదము మూలమున యజ్ఞమును వనర్చి అభివృద్ధి పొందుడు. చూడండి, ఎవరైనా సరే ఒక మనిషి మానవుడు అభివృద్ధి చెందాలంటే అతను వేదము మూలమున అంటే వేదములో చెప్పబడిన విధంగా యజ్ఞము చేయండి, అభివృద్ధి పొందండి. కోరికలను తీర్చుకొనుడు. యజ్ఞం చేయకుంటే నీ కోరికలు నెరవేరవు. ఎందుకు? నీవు సృజించడమే నీవు యజ్ఞభావనతో సృజింపబడ్డావు కాబట్టి నువ్వు యజ్ఞము చేస్తేనే నీ కోరికలు నెరవేరుతాయి. అలా యజ్ఞము చేసి కోరికలను తీర్చుకొనండి. ఇది మీకు కామధేనువు వంటిది. ఏది? యజ్ఞము. కృష్ణుడు మనుష్యులకు చెప్తున్నాడు, అందుకే ఆయన నిత్యం యజ్ఞం చేశాడు. ఉదయము సాయంత్రం 2 పూట్ల యజ్ఞం చేశాడు కృష్ణుడు. ఏ రోజు అలసత్వం వహించలేదు. కాబట్టి ఈ యజ్ఞము కామధేను వంటిది అని ఉపదేశించి ఉన్నాడు. కావున ప్రతి మానవుడు కూడా భగవంతుడు సృష్టి ఆదిలోనే మనుష్యులను సృష్టించేటప్పుడే యజ్ఞభావనతో మనుష్యులను సృష్టించాడు. ఈ యజ్ఞము మనం చేస్తున్నామే దేవయజ్ఞం, ఇది కామధేను వంటిది, మన సమస్త కోరికలను నెరవేర్చున్నది అని కృష్ణుడు భగవద్గీతలో ఇంత స్పష్టంగా చెప్తే ఈ అద్వైతులు భగవద్గీతను ప్రచారం చేసేటటువంటి ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వీళ్ళంతా యజ్ఞం చేయరు. యజ్ఞం చేయకపోతే ఎట్లా అండి? కృష్ణుడు ఇంత స్పష్టంగా చెప్పాడు. దీనికి విపరీతార్థము ఎవరైనా చేయగలుగుతారా? కృష్ణుడు చెప్పిన శ్లోకానికి విపరీతార్థం చేయగలుగుతారా? యజ్ఞం చేయమని చెప్తుంటే యజ్ఞం చేయకపోతే ఎట్లా అండి? ప్రతి మానవుడు యజ్ఞం చేయాలి. కావున ఈ యొక్క శ్లోకము ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే మన కోరికలన్నీ కూడా యజ్ఞం మూలంలో నెరవేరుతాయి. ఓం.